ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నానో వాడే టోటల్ గ్యాంగ్ కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రూట్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి. సార్ వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులో అరెస్ట్ చేస్తేనే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా? సార్ 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంబం ఎక్కిస్తా. చూపిస్తాను సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా. నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీ నీ సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని రేపు సహాయాన్ని ఫుల్ గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్ ఎవరికి తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీసునే. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్ బ్లడ్ శాంపుల్ తీసాం సార్. వెరీ గుడ్. Yes, Mr. D. I'll be in Kakinada by evening. Sahayam will be there to receive you. Okay. Sure. See you in the evening. కరీం స్పాట్ కనిపెట్టావు సార్. గజేతగాడు సిద్ధంగా ఉన్నారు. ఓకే క్యారీ ఆన్. జంప్. Welcome, sir. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. సత్య రా. రామ్మా. వెళ్ళమ్మా. లాగండి లాగండి. జాగ్రత్తగా లాగండి రా. లాగండి. డేవిడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపడి వరకే ఉంచుకుందామా? ఎస్ బ్లడ్ శాంపుల్ ని DNA టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సెల్ ఇంకా రీచ్ అవడమే సార్. వాడి నంబర్ కు ఒక డమ్మీ మెసేజ్ పంపించు. సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్. కంగ్రాచులేషన్స్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. Change dress. What? Harbor worker dress. Safety, no doubt. Safety. Yes. For me? Get ready. Waiting, sir. మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. Okay. సార్ ఓకే సార్. ఓకే సార్. Move. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకుని ఉన్నారు. Welcome, Danny sir. Welcome. All my area disease. Danny sir, I have to tell you as for stepping on the land. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్, పోలీస్ రౌండ్ అప్. Why? You no arrest. I arrest. What should we do now? You no run. I run. కూడా ఉండక. పడితే. Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా Sir. వదిలేయా. Arrest him. జీపేకి ఇచ్చండి. Danny sir. Just be cool.
What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్. వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్. గివ్ పాస్పోర్ట్. Indian police. What did you say? What did you say about Indian police? Nothing. You said Indian police? సార్ వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్తో చెప్పి బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్ ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీళ్ళు జలమని చెప్పండి. సద్దుమణిగాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. ఎస్. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్ ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపున నొదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా అరిచేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? లేపేస్తా. నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్, క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ! నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చావు? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం సేవని రాయి కట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డానీ పంపించిన సరుకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ
నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా నా సహాయం. సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్, తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. ఎస్ సార్. అక్యూస్ట్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న ఇంట్లో లేపడానికి ఎంతసేపు? ఏసి పారుత పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమా అని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. కోటర్కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా. ఆ రోజు జలియన్ వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్ వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 phases forward march. Task position charge. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలగొడతారా? షాప్ డ్యూటీ చేస్తారా? ఈ రోజు మీరు అయిపోయారా? మీ అంత చూడకుండా వదిలిపెట్టాం. ఎవరా నా కొడుకుని కొట్టింది? మోకాలు దండం వేయించింది ఏట్రా? ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండం వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తా? మోకాలు దండం వేయిస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి. స్కూల్ రా ఇది, పొమ్మంటున్నాను కదా. రాటు తింటరా? హలో పోలీస్ స్టేషన్.
గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరి స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకులా నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తావా? అవునరా, వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్ మీరు తీసుకోవాలి. ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి. అయ్యో ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజే నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లేని వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మేసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవి కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. సార్ బా ఇంట్లోంచి బయలుదేరాడు. ఓకే. ఆ ఎయిర్పోర్ట్ 9:55 హైదరాబాద్ ఫ్లైట్ ఉంది కదా? ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్ లోనే. చెప్పండి నరసింహం. సార్ నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డూ దట్. సార్ చెప్పండి. మీరు చెప్పిన అతను ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారని మనని చెక్ చేయగలరా? మీరు చెప్పిన అతను ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాడు. ఇంకో గంటలలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ ఒకడు అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? సార్ ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. హై డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్ ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరమిట్ట ఫారెస్ట్ ఏరియా సార్. భాయ్ రండి రండి. అది ఏ ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది? అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందనం చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోల పౌడర్ మాకు లెక్క పక్క చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్. టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సరా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్.
Round up, round up! Go! దాంట్లో చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ కానీ ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కండి, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశాను. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు చేయండి. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. సార్. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. సార్. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఆ. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. ఓ. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక ఆ బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. షీ మస్ట్ హావ్ నోటీస్ దాట్. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away! ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్యమేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు. తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది.
అయ్యో నాకేం తెలీదమ్మా. బాబాయ్ కాఫీ. నా చైన్ లాక్కొని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నావు? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క, మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు, అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజుని అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. డానీ త్యాగరాజుకు ఫోన్ చేసిన తర్వాత ఆ సెల్ నుంచి ఒకే ఒక నంబర్కి చేసి శాటిలైట్ ఫోన్ ఆఫ్ చేస్తాడు సార్. ఆ నంబర్ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీ సెల్ నంబర్ అని ఇన్నోసాట్ లో చెప్పారు సార్. వాడు తప్పకుండా డర్బన్ సిటీకి వెళ్ళుంటాడు. వాడు సెల్ ఫోన్ ఆఫ్ చేసినప్పుడు షిప్ ఎక్కడుంది ఎంక్వైరీ చేశారా? చేసాం సార్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసాం. ఈ ప్రదేశం మెడగాస్కర్ కింద అంబో వాంగో అనే కోస్టల్ ఏరియా సార్. అక్కడి నుంచి డర్బన్ ఎంత దూరం, ఎంతసేపట్లో వెళ్ళి రీచ్ అవుతాడో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎస్ సార్. సౌత్ ఆఫ్రికాకా? ఈ కేసు భాయ్ తంగరాజుల అరెస్ట్ తో పూర్తి కాదు సార్. ఆపరేషన్ డి అల్టిమేట్ టార్గెటే డానీని అరెస్ట్ చేయడం. వాడు డర్బన్ దిగేసాడంటే అంత పెద్ద ఆఫ్రికాలో వాడిని పట్టుకోవడం కష్టం. వాడు రీచ్ అవ్వడానికి ముందే నేను అక్కడ ఉండాలి. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. జమదగ్ని సార్, సెంట్రల్ మినిస్టర్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకిచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేయమని. ఓకే సార్. హలో, యా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించడం వల్లే సత్యమ్మ విషయం తాగి చచ్చిపోయింది. కాగా ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫైర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నెంబర్ అడుగుతున్నారు? చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతోని తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్. ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా?
ఇంత నీచరికి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చంపారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్నే ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. ఛీ! అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతాను రా. ఆ లంబడి కొడుకు ఏ దేశంలో దాక్కున్నా వాడిని వెతికి తీసుకొచ్చి, నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తాను రా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతాను రా.